పరిశుద్ధుడైన దేవుని నామానికే మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. మా జీజస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి అదేవిధంగా మా ఛానల్ ద్వారా వాక్యం వింటున్న మీరు ఈ వాక్యానికి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ప్రభు యొక్క దీవెనలు మీరు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని సదా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈరోజు వాక్య సందేశంలోకి వెళ్ళే ముందు దేవాది దేవుడికి ప్రార్థన చేసుకొని ప్రార్థన ద్వారా ఆయనను మనం ప్రసన్నత చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రేమ పరిశుద్ధి కలిగిన దేవా, నీ కొందం నాయన, ఈ సమయం నా ప్రభా మాకు దయచేసి నీ కొందములు నిన్ను జ్ఞాపకం చేసుకుంటుండగా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ దినముకై నీ ఏర్పాటు చేయబడిన తండ్రి నీ ఆశీర్వాదములు మేము పొందుకునేలాగును అయ్యా, నీ మాట విని తండ్రి నీ అడుగుజాడులో నడుచులాగును మా మనసులను త్రిప్పమని విన్న వారిని మీరు దీవించి ఆశీర్వదించి ఆయన నిన్ను వెంబడించి తండ్రి నా ప్రభా నీ యొక్క తండ్రి నాన్న సంకల్పాలు నెరవేర్చేవారుగా ఉంచమని క్రీస్తు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరులారా, ఇక ఈరోజు వాక్యం చూసుకుంటే మనకున్న ప్రతి బలహీనత నుంచి ప్రభు లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము ఆయన పట్ల ఎలా ఉండాలి? పాపం చేసిన వారుగా ఉందామా, లేక పాపాన్ని విడిచిపెట్టుకునే వారుగా ఉందామా? దోషములను చేసేవారుగా ఉందామా, ఆ దోషాలను విడిచిపెట్టుకునేవారుగా ఉందామా అన్నదే ఈరోజు ఈ వాక్య సందేశం. మానవుడు పాపం చేయలేని వాడు ఎవరు కూడా లేరు. ఇప్పుడే కాదండి, అప్పుడే కాదు, ఏ తరంలో చూసుకున్నా పాపం చేయలేని మానవుడు ఈ భూమి మీద ఇంతవరకు పుట్టలేదు, ఇక ముందు కూడా పుట్టడు. ఎందుకింత బలంగా ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ పాపం అనేది, దోషం అనేది, బొంకడం అనేది ఇవన్నీ కూడా మన పూర్వీకులైనటువంటి ఆదాము సంతతి నుంచి వచ్చిందే, ఆదాము దగ్గర నుంచి వచ్చిందే. వారు ఏం చేశారు? దేవుని యొక్క మాటను తిరస్కరించి పాపాన్ని వారు సంపాదించుకున్నారు. ఈ పాపం అనేది ఏమిటంటే ఆయన మాట వినకపోవడమే పాపం, అంతకన్నా ఏం కాదు. అవ్వ ఆదములు దేవుని యొక్క మాటను తిరస్కరించి మరణాన్ని వారు సంపాదించుకున్నారు. ఆ మరణమే ఈరోజు మనకిచ్చి వారు వెళ్ళిపోయారు. అయితే మానవుని యొక్క జీవితం ప్రతిరోజు కూడా బాధల్లోనూ, కష్టాల్లోనూ, సమస్యలోనూ నిండుతూనే ఉంది, నిండుతూనే ఉంటుంది. ఎందుకంటే మెస్సీ గారి యొక్క భూమి మీద సువార్త చేసినప్పుడు ఆయన చెప్పిన మాట మనందరికీ తెలుసు. ఏమిటో మాట అంటే, మీరు ఈ భూమి మీద జీవిస్తున్నారు కనుక మీరు భక్తిహీనులైన, భక్తి పరులైన, ధనవంతులైన, దరిద్రులైన, అహంకారులైన, వినయ మనసు కలిగిన వారైనా ఎవరికైనా సరే కష్టం అనేది రాకుండా ఉండదు అని ఖచ్చితంగా చెప్పారండి కదా. కష్టం అనేది, పాపం అనేది అంటకుండా, కష్టం అనేది రాకుండా ఉండదు. కానీ దానికి పరిష్కారం ఏమిటి అంటే, నా తండ్రి చెప్పిన మాటను వినడమే పరిష్కారం. నా తండ్రి దగ్గర నుంచి వచ్చిన నన్ను వెంబడించడమే దానికి పరిష్కారము అని ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటలు మత్తయి సువార్తలో, యోహాను సువార్తలో మనం చూడవచ్చు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో రాయబడినట్లుగా, నా నుంచి సమాధానం మీకు కలుగులాగును ఈ మాట మీకు చెప్తున్నాను,
లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి అన్న ఆ చక్కటి మాట మనము వినాలి. అలాగే నన్ను పంపించిన తండ్రిని మాట నేను విని ఎలాగైతే నడుచుకుంటున్నానో, నన్ను వెంబడించాలి అనుకున్నవారు, నన్ను అనుసరించాలి అనుకున్నవారు మీ సిలువను ఎత్తుకొని మీ పాపాన్ని విడిచిపెట్టుకొని నా వెనకాల రండి అని మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 24వ వచనంలో చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ అంటారు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను తగ్గించుకొని, అనగా తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అన్నాడు. అంతేగాని నీ పాపం పట్టుకొని నా దగ్గర రమ్మని చెప్పలేదు. ఒక దగ్గర అంటాడు, మీ పాపములను, దోషములను, మీ బాధలను, కష్టాలను, నీ భారాన్ని నాకు అప్పగించండి అన్నాడు. కానీ ఇక్కడ అంటున్నాడు, నీవు నన్ను అనుసరించాలి అనుకుంటే మీరు ఇవన్నీ విడిచిపెట్టుకుని ఉపేక్షించుకోండి, అనగా విడిచిపెట్టుకొని రండి అని ఖచ్చితంగా ప్రభువు చెప్పిన మాట మనము, క్రీస్తు చెప్పిన మాట మనం వినాలి. ఎందుకు ఈ మాట మనం ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేసుకోవాలంటే, ఈరోజు చాలామంది ఉపవాసము సమర్పిస్తున్నారు ప్రభువుకి. మంచిది, ఈ లెంట్ డేస్లో ఉపవాసాలు ఉంటున్నారు, మంచిది. అయితే కొంతమంది ఏమంటున్నారంటే, క్రీస్తు వారు ఉపవాసం ఉండమని చెప్పలేదే అని బైబిల్లో ఉన్నట్టుగా ఎక్కడా లేదే అంటున్నారు. కానీ వారికి సత్యం తెలుసో లేదో నాకు తెలియదు. కానీ ఉపవాసం అనేది నా కోసం ఉండమని ప్రభు చెప్పలేదు, కానీ మీకోసం ఉండమని చెప్పిన మాటను మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా కోసం ఉండండి అని నేను చెప్పలేదు, నిజమే. కానీ మీకోసం ఉండమన్నాను. ఎందుకు ఉండమన్నాడు? మీ పాపములు, దోషములు క్షమించబడాలి అంటే మీరు ఉపవాసంతో, కన్నీటితో నా తండ్రిని యెహోవాని వేడుకోండి అని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఈ మాట జ్ఞాపకం ఉండదు. కానీ ప్రభు చేయమని మనకు చెప్పాడా? ఈ ఉపవాసాలన్నీ కూడా చేయమని చెప్పలేదు కనుక ఇప్పుడు చేసిన ఉపవాసాలకు మాకు సంబంధం లేదంటున్నారు క్రైస్తవులు. కానీ ఇప్పుడు సంగమా, అందుకే మనం ఏం చేస్తున్నాం, మనం ఏమవుతున్నాం క్రైస్తవులు అంటే, పాపములను, దోషములను మన శరీరానికి అంటించుకొని మన మనసులో పెట్టుకొని మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ప్రభు ఆలకించడు. అందుకే పూర్వకాలంలో దావీదు మహారాజు గారు ఒక మాట అన్నారండి, చక్కటి మాట. అది 103వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ అంటాడు, నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు ఆయనే. దేవుడికి మహిమ కలుగుగాక. అది వాక్యం, మూల వాక్యం. అది ఎవరన్నారండి? నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు ఆయనే. ఏంటి దోషములు, ఏంటి సంకటములు అంటే, అనుదినము రోజు కూడా మనం అనుభవిస్తున్న బాధే, మనకు కలుగుతున్న కష్టాలే, మనకు వస్తున్న రోగములే, లేక ఇంటి సమస్యలే, ఒంటి సమస్యలే, బిడ్డల యొక్క సమస్యలే, భర్త భార్య సమస్యలే, టోటల్గా కుటుంబం యొక్క సమస్య. ఇవన్నీ కూడా ఆయన క్షమించాలి అంటే శుద్ధ మనసు కలిగి ఆయనకు నీవు ఉపవాసం అనే నైవేద్యాన్ని సమర్పించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటండి? ఉపవాసం అనే నైవేద్యాన్ని సమర్పించినప్పుడు అది కూడా అలాగా పరిపూర్ణమైన మనస్సుతో, దేవుడికి మహిమ కలుగును గాక. పరిపూర్ణమైన మనస్సుతో నువ్వు ఏదైతే చేస్తావో ఈ భూమి మీద, ఆకాశమందున్న దేవుడు వాటిని చూసి
మన దోషములన్నిటినీ కూడా తీసేసి మనకున్న సంకటములు అంటే కలుగుతున్న కలగబోతున్న కష్టాలన్నిటిని కూడా ఆయన తొలగిస్తాను అని ఈ వాక్యం ద్వారా మనకి హితబోధ చేశారు. కానీ ఎంతమంది ఈ మాటలను వింటున్నారు? ఈరోజు ఎంతమంది పాటిస్తున్నారు? ఉపవాసం చెల్లిస్తున్నావు క్రైస్తవుడా, నీలో ఉన్న నీలో ఉన్న దోషములను సంకటములను తొలగించుకుంటే అది నీకు శ్రేయస్కరము, అది నీకు ఆరోగ్యము, అది నీకు సంపద, అది నీకు ఆనందము, అది నీకు టోటల్గా చూసుకుంటే నీ కుటుంబానికి రక్షణ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది తీసుకోకుండా ప్రభు నామములో మనం ఏం చేస్తున్నాము అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే లోకానుసారంగా మనుషులు చూస్తున్నట్టుగా, సేవకులు చూస్తున్నట్టుగా నీవు ప్రభువుకి సమర్పిస్తున్నావే కానీ ప్రభువు మనం చేసే ఆ కార్యాలను ఆయన ఇష్టపడాలంటే ఈ రెండు క్రియలు మనలోంచి తీసేసుకోవాలి. ఒకటి దోషములు, రెండోది సంకటములన్నీ కూడా ఆయన కుదుర్చారు కనుక మనకున్న బలహీనతలు. అందుకే 33వ అధ్యాయంలో 7వ వచనంలో అంటాడు, 8 గ్రంథంలో, చెరలో ఉన్న వారిని నేను రప్పించి వారు నాకు వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపమును క్షమించి మొదట ఉన్న స్థితిలో వారిని ఉంచుతాను అని ఒక అభయం ఇచ్చాడు ప్రభు, ఒక ఆశీర్వాదం ఇచ్చాడు మనకి. చెరలో ఉన్నామండి ఈరోజు మనం. ఉపవాసం చెల్లిస్తున్నావు క్రైస్తవుడా, నువ్వెందుకు ఉపవాసం చెల్లిస్తున్నావు అంటే నీకు కలిగిన కష్టాలను బట్టి, లేక నీవు ఏదైనా పొందుకోవాలన్న ఆసక్తితో ఉపవాసం చెల్లిస్తున్నావు, మంచిది. కానీ ఉపవాసం చెల్లిస్తున్న నీలో ఈ 2 గుణాలు ఉండాలి. ఏ గుణాలంటే అవి? పాపాన్ని విడిచిపెట్టుకొని పశ్చాత్తాపంతో క్రీస్తుని వెంబడించడం, నీవు ముందు చేసిన దోషములు ఉంటే వాటిని విడిచిపెట్టుకోవడమే పరమ తండ్రికి ఇష్టము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈరోజు వాక్యం ద్వారా వాళ్ళతో మాట్లాడుతున్నాడు, అభయం ఇస్తున్నాడు. ఆయన చేసిన ఉపకారం అన్నిటినీ నీవు మర్చిపోకుండా ఉండి తిరిగి నీకు ఉపకారం చేయాలంటే ఆయనే. కనుక ఇక్కడి నుంచైనా ఇంతవరకు నువ్వు ఎలా జీవించావు, ఎలాగున్నావు అన్నది కాదు. ఇక్కడి నుంచైనా పశ్చాత్తాపంతో పాపాన్ని ఒప్పుకొని పరిపూర్ణమైన మనస్సుతో ప్రభు అయిన తండ్రికి నీవు సమర్పించుకుంటే నీ దోషములన్నీ క్షమించి నీకు కలగబోతున్న ఆ ఇరుకు ఇబ్బందులు, సంకటములు అంటే ఇరుకు ఇబ్బందులు అంటే ఒక రకంగా చూస్తే కాళ్ళకు సంకెళ్ళు వేస్తే మనం నడవగలమా? అయితే ఈ కాళ్ళకి ఎవరు సంఖ్యలు వేస్తారు? బాగా తప్పు చేసిన వారికి ఏంటి పోలీసు వారు వేస్తుంటారు. కూనీకోరులకి, దొంగలకి, భయంకరమైన తీవ్రవాదులకి ఏం చేస్తారంటే వాళ్ళు 2 కాళ్ళకు 2 చేతులకు సంఖ్యలు వేస్తారు, ఎక్కడికి పారిపోకుండా. వాడిని ఒంటరిగా విడిచిపెట్టినావా ఎక్కడికి పారిపోలేడు. ఎందుకంటే ఎంత బలవంతుడైనా లేక ఎంత బక్కపలిసిన వాడైనా కాళ్ళు 2 కట్టిస్తే ఎక్కడికి వెళ్తాడు? అందుకే ప్రభు అంటున్నాడు, మనకి కలిగే ఈ సంఘటనలన్నీ కూడా ఆయన తీసేస్తాడు. కానీ నీవు ఉపవాసం చెల్లించేటప్పుడు కొన్ని పద్ధతులను అనుసరించమని ఈ వాక్కు ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇలాగ అనుసరించలేని వారు, ఆయనను ప్రేమించలేని వారు, నీలో ఉన్న దోషములను విడిచిపెట్టుకోలేని వారు నీ యొక్క సంకల్పములు, నీ ఉద్దేశంలో నెరవేర్చబడాలంటే ఓ క్రైస్తవుడా ఆయనకు ఇష్టమైన ఉపవాసం చేయండి, ఆయనకి ఇష్టమైన నైవేద్యం పెట్టండి. అప్పుడు నా కోరికలన్నీ కూడా ప్రభువు తీరుస్తాడు. ఇది ఉపవాసం చెల్లిస్తున్న వారికి ప్రభు చెప్పిన మాటలు. అంతేగాని
నీ నీకు ఇష్టమైనప్పుడు, ఇష్టం కలిగినప్పుడు, ఇష్టంగా ఉండాలనుకునేటువంటి ఉపవాసం చేసేది ఉపవాసమే కాదు. ఖచ్చితంగా ఉపవాసం చేయమన్నాడు ప్రభు. ఆ ఉపవాసాన్ని మనము నిర్వహించాలంటే, దానికి తగ్గ ఫలితం కావాలంటే ఇదిగో అభయం ఇస్తున్నాడు ప్రభు మనకి. మన దోషములన్నీ కూడా క్షమిస్తారు. ఎప్పుడో తెలుసా? ఆయన పాదాల దగ్గరికి మనం వచ్చి, ఆయన పాదాల దగ్గరికి వచ్చి, నాయన నేను చేసిన పాపములన్నీ కూడా క్షమించు అని కన్నీటితో ఆయన యొక్క పాదాల మీద నీ పడినప్పుడు పశ్చాత్తాపంతో, అనగా పశ్చాత్తాపం అంటే ఏంటండి? గతంలో చేసిన తప్పులు ఏదైతే ఉన్నాయో తిరిగి వాటిని చేయకుండా ఉండడమే పశ్చాత్తాపం అంతే. గతంలో ఏదైతే నువ్వు హింస సంఘటనలు జరిగి ఉన్నాయో, హింసలు చేసి ఉన్నావో, ఎవరిని హింసించావో, ఎవరి దగ్గర దోచుకున్నావో, ఎవరికి అన్యాయం చేసావో, ఎవరిని మోసం చేసావో, ఎవరి మీద నువ్వు అహంకారంగా ఉన్నావో, అవన్నీ విడిచిపెట్టుకోవడమే పశ్చాత్తాపం. దాన్ని మించిన పశ్చాత్తాపం లేదండి. దేవుడికి మహిమ కలిగింది. అయితే మనకి కలిగింది ఏంటంటే, వ్యభిచారం చేసి త్రాగుడు తాగి అవి విడిచిపెట్టుకుంటే పశ్చాత్తాపం అనుకుంటాం. కాదండి, మనకి తెలియకుండానే మనలో చాలా ఉంటాయి. అవన్నీ విడిచిపెట్టుకోవడమే ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆయన విడిచిపెట్టుకున్నవాడు చెల్లించిన ఉపవాసం ఆయన ఖచ్చితంగా అంగీకరిస్తారు. ఎందుకంటే నీలో ఏమీ లేకుండా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అది పశ్చాత్తాపంతో కూడిన ఉపవాస ప్రార్థన అవుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. కనుకనే ఇక్కడ ఇచ్చిన అభయము, నీ దోషములన్నీ క్షమించాలి, నీ సంకటములన్నీ తొలగించాలంటే ఓ క్రైస్తవుడా, నీవు చెల్లిస్తున్న ఈ ఉపవాసమైన నైవేద్యము ప్రభు పాదాల దగ్గరికి ఖచ్చితంగా చేర్చబడాలి. మనం ఆశీర్వదించబడాలంటే లేఖనంలో ఏదైతే ఉన్నదో అది చేసి ఆయనను తృప్తిపరచండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. అంతేగాని ఇష్టానుసారంగా మనం ఉపవాసం చెల్లించి, నేను ఇన్ని దినాలు ఉపవాసం ఉన్నాను, ఇంత ప్రయాసపడుతున్నాను, నా కడుపును మార్చుకున్నాను, నా యొక్క ఆకలిని చంపుకున్నాను, నేను ప్రభువుకి ప్రార్థన చేస్తానంటే కుదరదు. ముందు నీలో ఉన్న బలహీనతలన్నీ కూడా, అంటే ప్రభువుకి ఇష్టం లేని చెడు కార్యాలు ఏదైతే ఉన్నాయో అవి విడిచిపెట్టుకొని ఆయన దగ్గరకు రావడమే ఉపవాసం. ఉపవాసం అన్న పదానికి మరో మాట ఏంటంటే విడిచిపెట్టుకునుట. అంతేగాని కడుపు మార్చుకోవడం కాదండి. విడిచిపెట్టుకునుట. ఏంటి విడిచిపెట్టుకోవడం అంటే, ముందు మనం చెప్పుకున్న ప్రభుకి ఇష్టం లేని చెడు కార్యాలు, చెడు తలంపులు ఏదైతే ఉందో, చెడు ఉద్దేశాలు ఏదైతే ఉందో అది విడిచిపెట్టుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనను వీడుకోవడమే ఉపవాసం. దేవుడికి మహిమ కలుగును గాక. అట్టి ఉపవాసం ప్రభువుకి ఇష్టమని, అట్టి ఉపకారం ప్రభువుకి ఇష్టమని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా నీ ఆహారం ఒకరికి పెట్టు అని పరమ తండ్రి చెప్పాడు. అది ఏంటి, ఎందుకు అన్నాడంటే సందర్భాన్ని బట్టి ప్రభు మాట్లాడాలని మనం గ్రహించాలి. అంతేగాని నీ ఆహారం అక్కడ పెడితే నీ దోషంలో క్షమించబడతాయా? కాదు. నీ నోటితో నీవు ఒప్పుకొని విడిచిపెట్టుకుంటే క్షమించబడతాయి అంతే. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక అట్టి ఉపవాసం ఎవరైతే చేస్తారో అట్టి వారికి ప్రభు ఇస్తున్నాడు ఇప్పుడు ఒక అభయము. సంకటాలన్నీ కూడా తొలగిస్తాడు, మన పాపములన్నీ కూడా క్షమిస్తాడు. ఆనాటి మన పూర్వీకులని ఇశ్రాయేలు ప్రజలను క్షమించిన తండ్రి ఈరోజు నిన్ను నన్ను మనందరం కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఉపవాసం చెల్లిస్తున్న మీరు ఈ పాపములన్నీ విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? లేక అదే పాపం జీవితంలోకి వెళ్తూ నేను ఉపవాసం చేస్తున్నాను కనుక ప్రభువా నాకు ప్రతిఫలం కావాలని ప్రార్థించేవారుగా ఉన్నామా? జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు నామములో మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్రతి సంగమా. ఎందుకంటే ఉపవాసం అంటే చాలా రకాలైన విధానాలు ఉన్నాయి. కానీ బైబిల్లో అర్థం ఏమిటంటే ఉపవాసం అనగా విడిచిపెట్టుకొనుట. నీ పాపాన్ని, నీ దోషములను, నీ యొక్క చెడు తలంపులు విడిచిపెట్టుకోవడమే ఉపవాసము. దేవుడికి మహిమ కలుగుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగలనైనా
ఈ యొక్క సమయంలోని అమూల్యమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. ప్రభా, నీకు తెలియలేని రహస్యాలు అంటూ మాలో ఏమీ లేవు. ఇదిగో నా ప్రభా, ఈ సమయంలో నీ వాక్కు ద్వారా మాట్లాడడం నిజమే తండ్రి. మా దోషములన్నీ నన్ను క్షమించేవాడు నీవే, మరొకరు లేరు. మాకున్న కలిగిన సంకటములన్నీ తండ్రి తీసివేసేవాడు నీవే, మరొక దేవుడు లేడు. కనుక పరిపూర్ణమైన మనసుతో ఎవరైతే నీకు ఉపవాసం చెల్లిస్తారో వారందరినీ కూడా మీరు క్షమించి, అయ్యా, ఈరోజు చేసిన ఉపవాసానికి, విన్న వాక్యానికి అనుకూలంగా జీవించే ప్రతి మనుషులను కూడా తండ్రి మీరు సహాయం చేస్తారని నమ్ముతూ, వాక్యాన్ని బిడ్డలందరికీ నీ కృప అనుగ్రహిస్తారని నమ్ముతూ, క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంత వందనములు. పరమ తండ్రి నన్ను దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.